హాయ్ గాయ్స్, ఈ రోజు నిధుల వేటకు సంబంధించిన సినిమా చూద్దాం. ఆఫ్రికా అటవీ ప్రాంతంలో 1000 ఏళ్ల క్రితం సాలమన్ అనే రాజు ఉండేవాడు. అతని కోటలోని ఖజానాలో ప్రపంచంలోని నిధులన్నింటికంటే ఎక్కువైన వజ్రాలు వైడూర్యాలు ఉన్నట్లు పుస్తకాల్లో రాయబడి ఉంది. ఇప్పుడు రాజు లేడు, రాజ్యం లేదు. అందువల్ల అక్కడ దాగి ఉన్న నిధులను సొంతం చేసుకోవాలని ఒక గ్రూపు అక్కడికి వెళ్ళింది. నిధుల కోసం ఎంతో వెతికింది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే పూర్వకాలంలో ఆ రాజు పెంచిన క్రూర మృగాలు ఇప్పటికీ ఆ ప్రదేశానికి రక్షణగా ఉన్నాయి. అనుకోకుండా వాటికి చిక్కారు. అప్పుడు ప్రాణమా, వజ్ర వైడూర్యాల అనే ప్రశ్న తలెత్తింది. ఇంతకీ అక్కడి నుంచి పారిపోయి వచ్చారా లేక నిధిని సొంతం చేసుకున్నారా అనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు కాంగో. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఆఫ్రికాలోని కాంగోను చూపించారు. అడవి బయట చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి నలుగురు తెల్లోళ్ళు వచ్చి దిగారు. కొండలు గుట్టలు ఎక్కి క్యాంప్ వేశారు. ఇప్పుడు స్పేస్ లో తిరుగుతున్న శాటిలైట్ ను చూపించారు. ఆ శాటిలైట్ ద్వారా ఈ అడవికి వచ్చిన వారు అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఒక కంపెనీకి మెసేజ్లు పంపుతున్నారు. ఆ మెసేజ్ రిసీవ్ కాగానే ఒక లేడీ సైంటిస్టు వేగంగా వెళ్తోంది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. కాంగో అడవుల్లోకి నిధుల వేటకు ఈమె పియాన్సీ కూడా వెళ్ళాడు. అతడు ఆమెకు శాటిలైట్ ద్వారా వీడియో కాల్ చేశాడు. ఏయ్యా, అడవులు గుట్టలు దాటుకుంటూ అగ్నిపర్వతాన్ని కనిపెట్టావా, దాన్ని చూసావా అని సంతోషపడుతోంది. అప్పుడు అతడు నిలబడి ఉన్న చోట సడన్ గా భూకంపం వచ్చింది. ఏమైంది అని అడుగుతుంటే ఏమీ లేదు, అప్పుడప్పుడు ఇక్కడ ఈ అగ్నిపర్వతం వల్ల ఇలా షేక్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు తను కనిపెట్టిన ఒక వజ్రాన్ని చూపించాడు. అది సాధారణమైన వజ్రం కాదు, 100% ప్యూర్ వజ్రం. దాన్ని లేజర్ గన్ లో పెట్టి ఒక చెట్టు వైపు క్లిక్ చేశాడు. వెంటనే ఆ చెట్టే కాలిపోతోంది. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టని లేజర్ ఆయుధాన్ని వీళ్ళు కనిపెట్టారు. ఈ వజ్రపు ముక్కలను ఒక ఏరులో కనిపెట్టారు. ఆ ఏరును ఫాలో అవుతూ వెళ్తే వజ్రాలు ఉండే గుహ కనిపిస్తుందని మన గ్రూప్ లోని ఒకడు వెళ్ళాడు. వాడు గంటలో వస్తాడు. ఆ తర్వాత మరో తీపి కబురుతో మిమ్మల్ని పిలుస్తా అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు ఆ గ్రూప్ లోని ఒకడు వేగంగా వచ్చాడు. ఇటు రండి అని ఏరు దగ్గరకు తీసుకెళ్లి అందులో దూకాడు. అప్పుడు హీరో కూడా దూకాడు. వారు ఈదుకుంటూ కొంత దూరం వెళితే అక్కడ పూర్వకాల కట్టడం ఉంది. అందులోకి వెళ్లేలా చిన్న దారి ఉంది. అది చూసిన ఆ వ్యక్తి నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్తా అన్నాడు. వెళ్లిన వాడు అరగంట అయినా రాలేదు. ఏంటి వీడు ఇంకా రావట్లేదు అని హీరో అక్కడే కూర్చుని ఉన్నాడు. హీరో పేరు చార్లెస్. అప్పుడు అతడు వెళ్లిన రంధ్రం గుండా ఏదో ఒకటి బయటకు వచ్చి పడింది. వీడేంటరా రాయితో కొడుతున్నాడేంటి అనుకున్నాడు. అప్పుడు అతడు కళ్ళు తెరిచి దాన్ని చూస్తే అతనిపై పడింది రాయి కాదు, కన్ను. అది చూసి భయపడ్డాడు. అప్పుడు అతని వెనుక ఏదో శబ్దం వినిపించింది. ఏంట్రా అని తిరిగి చూస్తే సడన్ గా సీన్ కట్ అయింది. ఇంకోవైపు టెక్సాస్ నగరాన్ని చూపించారు. ఆ ప్రైవేట్ కంపెనీ యొక్క ఓనర్ నా గ్రూప్ లోని ఒకడు వజ్రాన్ని కనిపెట్టాడు అని తెలియగానే సంతోషంగా వస్తున్నాడు. కానీ గంటలో ఫోన్ చేస్తానన్న హీరో ఇంకా కాల్ చేయలేదు. ఈ ఓనర్ వచ్చి చాలా సేపు వెయిట్ చేశాడు. ఇక అతడు సహనం కోల్పోయాడు. అందువల్ల చార్లెస్ ఆ కాంగోలో సెట్ చేసిన కెమెరాను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడున్న రిమోట్ ద్వారా అక్కడున్న కెమెరాను మొత్తం తిప్పి చూస్తున్నాడు. చూస్తే అక్కడికి వెళ్లిన వారంతా అక్కడ డెడ్ బాడీలుగా పడి ఉన్నారు. అది చూసి వీళ్ళు భయపడ్డారు. అప్పుడు ఏదో ఒక రూపం వచ్చి కెమెరాను కొట్టింది. ఇదంతా చూస్తున్న వారు షాక్ అయిపోయారు. ఆ కంపెనీ ఓనర్ నేను చేస్తున్న మిషన్ సక్సెస్ కాలేదే అని అక్కడున్న కంప్యూటర్లను పగలగొడుతున్నాడు. సడన్ గా అతనికి ఒక ఐడియా వచ్చింది. హీరోయిన్ ని చూస్తూ ఇంతకు ముందు నువ్వు ఫీల్డ్ లోనే వర్క్ చేసావు కదా, ఆ లేజర్ లో GPS సిగ్నల్ ఉంది. నువ్వు ఆ కాంగో అడవుల్లోకి వెళ్లి ఆ వజ్రాన్ని కనిపెట్టి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అంటున్నాడు. ఇదిగో చూడమ్మా, వజ్రం కోసం మాత్రమే నేను చెప్పట్లేదు. నీ ప్రియుడు చార్లెస్ ఉన్నాడే, అతన్ని కూడా కనిపెట్టొచ్చు కదా అన్నాడు. నీకు హెల్ప్ చేయడం కోసం కొంతమందిని పంపిస్తా అన్నాడు. అప్పుడు హీరోయిన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వేరే ఏదో కారణం చేత అక్కడికి పంపించావని నాకు తెలిసిందనుకో, ఇక నువ్వు చాలా బాధపడతావు అని అంది. సరే సరే అమ్మా, ముందైతే వెళ్ళు అని అతడు అన్నాడు. ఇప్పుడు కాలిఫోర్నియాలోని ఒక జువాలజీ ల్యాబ్ ను చూపించారు. అక్కడ ఆమి అని గొరిల్లా లాంటిది ఉంది. ఆ కోతికి మనిషిలాగే డ్రెస్ వేశారు. అది చాలా పెయింటింగ్ వేసింది. కానీ ఎందులో చూసినా కూడా ఒకటి కామన్ గా ఉంటోంది. హీరో దాని దగ్గరికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. ఎందుకంటే హీరోనే దీన్ని చిన్న వయసులోంచి పెంచుతున్నాడు. దీనికి సైగ భాష కూడా నేర్పించాడు. సీన్ కట్ చేస్తే హీరో ఒక స్టేజ్ లో నిలబడి చాలా మంది ధనవంతులకు స్పీచ్ ఇస్తున్నాడు. మనుషుల యొక్క సైగలను భాషగా కన్వర్ట్ చేసే ఒక పరికరాన్ని కనిపెట్టా అంటున్నాడు. ఆ తర్వాత అక్కడికి ఆమెని తీసుకొచ్చారు. ఆ మిషన్ ను దాని చేతికి కట్టారు. ఆ తర్వాత హీరో అడిగే ప్రశ్నలన్నింటికీ అది సమాధానం
సమాధానాలు చెప్తోంది. ఇదంతా కూడా అక్కడే కూర్చుని డాక్టర్ హోమోల్కా అనే అతడు చూస్తున్నాడు. అతని పర్సులో ఉన్న ఒక బంగారపు ఉంగరం తీశాడు. అందులో చూస్తే కన్ను లాంటిది ఒకటి గీయబడి ఉంది. అచ్చం ఇలాంటి కన్ను లాంటి పెయింటింగ్ ని ఆమె తన రూమ్ మొత్తం గీసింది. సీన్ కట్ చేస్తే ప్రిన్సిపల్ ని కలిసిన హీరో నేను ఆమెతో మాట్లాడించగలిగాను. దాంతో అడవిలో ఉన్న మిగతా కోతులతో మాట్లాడిస్తా. దాని ద్వారా ఆ కోతులు ఏమనుకుంటున్నాయో తెలుసుకోగలం కదా. అందువల్ల రీసెర్చ్ చేయడానికి డబ్బిస్తారా అని అడిగాడు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ గా ప్రిన్సిపల్ కు కూడా అనిపించింది. కానీ హీరోకు డబ్బిచ్చి పరిశోధన చేయించడానికి డబ్బులు లేవు. అక్కడకు వచ్చిన హోమోల్కా మీకు అవసరమైన డబ్బు నేనిస్తా, మీరు పరిశోధన చేయండి అని అన్నాడు. ఇతడు రుమేనియాకు చెందిన గొప్ప ధనవంతుడని చెప్పుకుంటుంటాడు. ఇలాంటి మంచి పనులను చేయడానికి నా డబ్బును డొనేట్ చేయడం మంచి విషయం అని అన్నాడు. అది వినగానే హీరో ఖుషి అయ్యాడు. ఆమెని తన ఫ్రెండ్ ని తీసుకుని ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాడు. అప్పుడు ఫ్లైట్ లో వీళ్ళ వస్తువులన్నీ పెడుతున్నారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చింది. నన్ను కూడా మీతో పాటు కాంగోకు తీసుకెళ్ళండి అని అంటోంది. ఇక్కడి నుంచి ఒక ఫ్లైట్ మాత్రమే డైరెక్ట్ గా కాంగోకు వెళ్తోంది. ఇది వదిలితే నేను వెళ్ళలేను అని అంది. అప్పుడు సడన్ గా ఆఫీసర్లంతా ఆ ఫ్లైట్ లోంచి హీరో యొక్క వస్తువులన్నీ కిందకు దింపుతున్నారు. భయపడిపోయిన హీరో నేరుగా హోమోల్కా దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడిగాడు. చూస్తే హోమోల్కా యొక్క క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందట. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే ఇప్పటికీ నేను డబ్బు ఇవ్వలేను, కావాలంటే మీరు డబ్బు అరేంజ్ చేయండి, నా మనుషులతో మాట్లాడి 2 రోజుల్లో డబ్బు చెల్లిస్తాను అని అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న హీరోయిన్ ఆ డబ్బు నేనిస్తా అంది. ఇక వేరే దారి లేక హీరో కూడా ఒప్పుకున్నాడు. ఇక అంతా బయలుదేరి కాంగోకు వెళ్లారు. వీళ్ళు ఫ్లైట్ లో వెళ్తుంటే ఆమె భయపడుతోంది. భయపడడం వల్ల నాకు పచ్చని వాటర్ కావాలని అంటోంది. చూస్తే అది పచ్చ నీళ్లు కాదు, వోడ్కా. అది తాగి అది మైకంలో పడింది. కళ్ళు తెరిచి చూస్తే కాంగోకు వచ్చారు. ఫ్లైట్ దిగగానే టోపీ పెట్టుకున్న ఒక అతడు వాళ్లకు ఆహ్వానం పలుకుతున్నాడు. హీరోయిన్ తో పాటు ఆ వ్యక్తి కూడా ఆ కంపెనీ ఓనర్ సెట్ చేసిన వ్యక్తిలాగే ఉన్నాడు. రాగానే వీళ్లను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళ ముందుకు జీప్ లో వచ్చి ఒకడు దిగాడు. అతని పేరు మన్రో. టోపీ వాళ్ళను చూసిన మన్రో మనం వెంటనే వెళ్లిపోవాలి అంటున్నాడు. ఏంటి ఏమైంది అని అంటుంటే ఇక్కడ ప్రెసిడెంట్ కార్ లో బాంబు పెట్టారు, అందువల్ల ఇక్కడ నుంచి త్వరగా వెళ్లాలని అన్నాడు. సడన్ గా ఎయిర్పోర్ట్ లో ఒక కారు డమాలన పేలింది. మనం వేగంగా వెళ్ళాలి అని అనుకుంటున్న క్రమంలోనే సడన్ గా ఒక ట్రక్ వచ్చింది. అప్పుడు గన్ తీసిన మన్రో అతనికి గన్ ఎక్కు పెట్టాడు. అప్పుడు అతడు ట్రక్ ను వదిలి పారిపోయాడు. ఆ బండిలో ఉన్న వాళ్ళందరినీ దించేసి వీళ్ళెక్కారు. బండిలో పోయేటప్పుడు మన్రో హోమోల్కాను చూస్తూ అన్నగారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే అన్నాడు. అప్పుడు అతడు నేను ప్రపంచమంతా తిరిగే ఒక ధనవంతుని, ఎక్కడైనా నన్ను చూసి ఉంటావేమో అన్నాడు. అప్పుడు మన్రో హీరోను చూస్తూ ఈ గొరిల్లాతో నువ్వేం చేస్తావు అని అడిగాడు. నేను దాని ఇల్లైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి దాన్ని వదులుతా అని హీరో అన్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఊర్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఇంకో మిలిటరీ చెక్ పాయింట్ ఉంది. అక్కడ వీళ్ళు దొరికిపోయారు. వీళ్ళను లోకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మేము బార్డర్ ను క్లోజ్ చేసాం, ఎవరు లోపలికి వెళ్ళలేరు అని చెప్తున్నారు. ఏమీని పట్టుకుని ఒక చోట పెట్టారు. అప్పుడు వీళ్ళంతా అక్కడున్న మిలిటరీ జనరల్ ను కలిశారు. అతనికి డబ్బిచ్చారు. అతడు 4-5 కట్టల డబ్బు తీసుకుని వీళ్ళు వెళ్ళడానికి అనుమతించాడు. హోమోల్కాను చూస్తూ నా దేశంలో నువ్వేం చేస్తున్నావయ్యా అని అడిగాడు. ఏంటి ఇతనితో ఇంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అని మిగతా వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే ఇతనికి వీలైనంత దూరంగా ఉండండి, లేదంటే మిమ్మల్ని అప్పుల పాలయ్యేలా చేస్తాడు అని చెప్పాడు. ఇక వీళ్ళంతా పోలీస్ స్టేషన్ నుంచేని బయలుదేరి ఆ అడవి వైపు వెళ్తున్నారు. వీళ్ళ ఎదురుగా సిల్వర్ కలర్ పెద్ద ఏరోప్లేన్ ఆగి ఉంది. ఇదంతా కూడా మన్రో యొక్క అరేంజ్మెంట్. ఈ ఫ్లైట్ ఎక్కితేనే వీళ్ళు ఇంతకు ముందు సైంటిస్టులు వెళ్ళిన ఆ అడవికి వెళ్ళగలరు, ఎందుకంటే అది పక్క దేశంలో ఉంది. ఈ దేశానికి ఆ దేశానికి అస్సలు పడదు. అప్పుడు వీళ్ళంతా ఫ్లైట్ లో వస్తువులు ఎక్కిస్తుంటే మన్రో డాక్టర్ హోమోల్కాను చూస్తూ నువ్వెవరో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని చెప్తున్నాడు. 5 ఏళ్ల క్రితం ఈ అడవిలోకి సాలమన్ నగరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు అతడు పెద్ద కలవరమే చేశాడు. అప్పట్లో అతన్ని స్ట్రెచర్ లో తీసుకువెళ్లాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. అతన్ని కాపాడి తీసుకెళ్లిందే మన్రో. కానీ అలాంటి నగరం ఇక్కడ లేదు అని మన్రో అంటుంటే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మన్రో కోపగించుకోగానే హోమోల్కా వెనుదిరిగాడు. అప్పుడు టోపీ వాళ్ళ హీరోయిన్ తో ఏం చెప్తున్నాడంటే మీరు ఆ అడవి నుంచి తిరిగి రావడం కోసం సంబంధించిన ఒక పసుపు కలర్ ఎయిర్ బలూన్ ను ఒక బాక్స్ లో పెట్టినట్లు చెప్పాడు. అంతేకాదు మీకు రక్షణగా 11 మందిని తుపాకులతో పంపిస్తున్నామని చెప్పారు. మీకు అవసరమైన అన్ని వస్తువులను పంపిస్తున్నాము. ఇంతటితో నా డీల్ ముగిసింది అని టోపీ వాళ్ళ చెప్తున్నాడు. ఇక వీళ్ళను ఫ్లైట్ ఎక్కించగానే
ఆ టోపీ వాళ్ళ వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు ఏరోప్లేన్ లో జాలీగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా కింది నుంచేని ఒక మిలిటరీ గ్రూపు రాకెట్ లాంచర్ వదిలి ఈ విమానాన్ని పేల్చడానికి ప్రయత్నిస్తోంది. పక్కనే బాంబు పేలడంతో ఏంట్రా అని కిటికీ గుండా తొంగి చూశారు. వీళ్ళు బార్డర్ దాటుతుండడం వల్ల పక్క దేశానికి చెందిన మిలిటరీ వీళ్ళపై బాంబులు వేసింది. ఆ మిలిటరీ వాళ్ళు జీపులో ఎక్కి ఈ ఫ్లైట్ ను ఫాలో అవుతున్నారు. ఇదంతా కరెక్ట్ గా లేదు అని పారాషూట్లు తగిలించుకోండి అని మన్రో చెప్పాడు. ఇప్పుడు పైలట్ రూమ్ ను చూస్తే 2 సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. పైలట్ ఎక్కడా అని అడిగితే వాళ్ళు వెళ్లిపోయి అరగంట అయిందని చెప్పాడు. ప్రాణాలతో ఉండాలంటే నువ్వు కూడా మాతో దిగు అని మన్రో అన్నాడు హీరోను. మన్రో ఆమెని తన శరీరానికి కట్టుకున్నాడు. ఇక ఆ ఫ్లైట్ పడిపోవడానికి ముందే అంతా కింద దూకి ప్రాణాలతో బయటపడుతున్నారు. కొంచెం సేపట్లోనే ఆ ఫ్లైట్ పేలిపోయింది. వీళ్ళు మాత్రమే కాదు, అన్ని వస్తువులకు కూడా పారాషూట్లు పెట్టారు. అవన్నీ కూడా పారాషూట్ల ద్వారా సేఫ్ గా అడవిలో ల్యాండ్ అయ్యాయి. ఆ తర్వాత వీళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆ డాక్టర్ సైంటిస్టు ఒక మిషన్ ను చేతుల్లోకి తీసుకుంది. అది GPS అని చెప్పింది. ఇంతకీ ఏ సిగ్నల్ ను ఫాలో అవుతూ వెళ్తున్నారు అని అడిగారు. కానీ ఆమె సమాధానం చెప్పలేదు. ఇక వీళ్ళు నడుచుకుంటూ వెళ్లారు. క్యాంపు కోసం ఒక మంచి ప్లేస్ ను కనిపెట్టారు. అక్కడ టెంట్లు వేశారు. ఆ తర్వాత హీరోయిన్ శాటిలైట్ ఫోన్ ద్వారా తన కంపెనీకి సమాచారం ఇస్తోంది. ఈమె సక్సెస్ఫుల్ గా అడవిలోకి వెళ్ళిందని తెలియగానే ఆ ఓనర్ చాలా సంతోషపడుతున్నాడు. చార్లెస్ యొక్క కెమెరాను ఒక రూపం ధ్వంసం చేసింది కదా, దాన్ని నేను స్కాన్ చేశా అని హీరోయిన్ చెప్పింది. ఆ వీడియోను ప్లే చేసింది. ఏదో డిఫరెంట్ పుర్రె లాంటిది కనిపించింది. ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని మనం చూసిందే లేదని ఓనర్ అన్నాడు. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండమని హీరోయిన్ కు చెప్పాడు. అదే టైంలో అటు ఇటు తిరుగుతున్న ఆమె అన్ని డివైస్ లను పడేసింది. అందువల్ల అక్కడే ఆ రోజు రాత్రి పడుకున్నారు. రాత్రి పడుకున్నప్పుడు భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆ కోతుల అరుపులు ఎందుకు వస్తున్నాయని హీరో హీరోయిన్ లేచి చూశారు. మన్రో మాత్రం ఆకాశాన్ని చూస్తున్నాడు. ఈ రోజు పౌర్ణమి. ఈ కోతులకు పౌర్ణమి వస్తే పవర్ పెరుగుతుంది. అందువల్లే రాత్రిపూట పూజలు చేస్తున్నాయి. మీరు వెళ్లి పడుకోండి అని చెప్పాడు. మరుసటి రోజు ప్రయాణం చేస్తూ అగ్నిపర్వతం కిందున్న రెయిన్ ఫారెస్ట్ కు వెళ్లారు. అక్కడ కాలు పెట్టగానే బాగా వర్షం పడుతోంది. అక్కడికి వెళ్లిన వారు సాయంత్రం కావడంతో అక్కడే టెంట్ వేశారు. కానీ రాత్రి బాగా వర్షం పడి 2 టెంట్లు ఎగిరిపోయాయి. ఉదయం అయింది. టెంటులోంచి బయటకు వచ్చిన ఆమె ఆకలేస్తోందని పెట్టెను ఓపెన్ చేసి తింటోంది. అప్పుడు హీరో సడన్ గా టెంటులోంచి అరుచుకుంటూ బయటకు వచ్చాడు. నేరుగా మన్రో దగ్గరకు వచ్చి నేనున్న చోట ఏదో పురుగుంది అన్నాడు. వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటుంటే హీరోయిన్ ఉంటుంది. ఆమె వెనక ఎవరో ఇద్దరు అడవి మనుషులు వీళ్ళనే చూస్తున్నారు. అప్పుడు మన్రో వచ్చి వాళ్ళ భాషలోనే వారితో మాట్లాడుతున్నాడు. ఇతడు మన భాష మాట్లాడుతున్నాడు అని వాళ్ళు కూడా ఫ్రెండ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీలాగే తెల్లగా ఉన్న ఒక అతన్ని చూసాం. అతని షర్టుపై ఇలాంటి సింబల్ ఉందని రాసి చూపించారు. మట్టిపై TC అని రాశారు. అది చూసిన హీరోయిన్ ఇది ట్రావికాన్, మా కంపెనీ పేరు. ఒకవేళ వీళ్ళు చార్లెస్ నే చూసి ఉంటారేమో అంటోంది. వెంటనే అక్కడికి తీసుకెళ్లమంది. ఆ అడవి మనుషులు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లి చూస్తే ఒకతడు కింద పడి ఉన్నాడు. అతని చుట్టూరా 50 మంది అడవి మనుషులు ఉండి ఏదో పూజలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అని హీరోయిన్ అడిగితే ఇతడు కదలికలు లేకుండా పడి ఉన్నాడా, అతని శరీరం నుంచి ఆత్మ వెళ్లిపోయిందని, అందువల్ల ఆత్మను తిరిగి అతని శరీరానికి తేవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వెంటనే హీరోయిన్ అతని దగ్గరికి వెళ్లి చూస్తే అతడు చార్లెస్ కాదు, కానీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించబడిన ఒక వ్యక్తి. అతన్ని కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లుతుంటే కరెక్ట్ గా అక్కడికి ఆమె వచ్చింది. అతడు మెలకువలోకి వచ్చాక మొదట చూసింది ఆమెనే. దాన్ని చూడగానే బిగ్గరగా అరిచాడు. వెంటనే చనిపోయాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థమవుతోంది వీళ్ళ కంపెనీ నుంచేని గొరిల్లా ముఖం లాంటిది చూపించారు కదా, అది చూసే ఇతడు భయపడ్డాడని ఆమెకు అర్థమైంది. మనం వెళ్లే దారిలో సిమెంట్ కలర్ లో ఒక గొరిల్లా ఉంది. అది నా మనుషులందరినీ చంపేసింది అని అంటోంది. ఆమె ఎంత చెప్పినా మన్రో నమ్మట్లేదు. సిమెంట్ కలర్ లో అసలు గొరిల్లానే లేదన్నాడు. ఇక వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒక ఏరు దాటాలి. ఇక పడవలో గాలి కొట్టి అందులో ఎక్కి వెళ్లిపోతున్నారు. వెళ్తున్న క్రమంలో హోమోల్కా ఇటువైపు ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఇక్కడెక్కడో సాలమన్ యొక్క నగరం ఉంటుంది. అక్కడ ప్రపంచంలో లేని విధంగా వజ్ర వైడూర్యాలు ఉంటాయని చెప్తున్నాడు. అతని డైరీలో ఉన్న బంగారు ఉంగరం తీసి చూపించాడు. ఇది సాలమన్ నగరం నుంచి తీయబడిన బంగారపు ఉంగరం. ఇందులో ఉన్న కన్ను సింబల్ ను చూడండి. ఇదే సింబల్ ను ఈ యామి అనే గొరిల్లా తన రూమ్ మొత్తం గీసి పెట్టింది. నాకు తెలిసి ఆ గొరిల్లా సాలమన్ నగరంలో పుట్టిన గొరిల్లా జాతికి చెందినదై ఉండి ఉంటుంది. ఆ గొరిల్లా చెప్పే మార్గాన్ని ఫాలో అవుతూ వెళ్తే చాలు, మనమంతా గొప్ప ధనవంతులం కావచ్చు అంటున్నాడు. ఇతనికి పిచ్చి
పిచ్చి పట్టినట్లు ఉంది అని అప్పుడు కూడా మన్రో నవ్వుతున్నాడు. పడవ పోతున్న క్రమంలో సడన్ గా హీరోయిన్ చేతిలో ఉన్న GPS సిస్టమ్ ఆఫ్ అయిపోయింది. సరే అని అలా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రాత్రి అయింది. రాత్రి పూట ఆ నదిలో వెళ్తుంటే సడన్ గా కింద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఆహా ఏంట్రా ఇది అని లైట్ కొట్టి చూశారు. ఏదో ఒక పెద్ద రూపం నీటి అడుగుకు వెళ్తున్నట్లు అనిపించింది. ఇక అంతా కూడా నెమ్మదిగా తుపాకులను లోడ్ చేస్తున్నారు. సడన్ గా ఏదో ఒక రూపం నీటి నుంచి పైకి వచ్చి వీళ్ళ పడవను అటాక్ చేసింది. వెంటనే తుపాకులతో కాలుస్తున్నారు. వదలకుండా అది పడవను అటాక్ చేస్తూనే ఉంది. అప్పుడు మన్రో ఒక ఫ్లేర్ గన్ పేల్చాడు. మంటను చూపించగానే అది పారిపోయింది. ఇకపై నీటిలోనే ఉంటే మన చావు తప్పదని ఒడ్డుకు వచ్చారు. వీళ్ళు ఒడ్డుకి వచ్చి చూస్తుంటే సడన్ గా పైన ఒక ఫ్లైట్ ఎగురుతోంది. దాని బ్యాక్ సైడ్ మంట అంటుకుంది. అప్పుడు నేరుగా వెళ్లి అడవిలో పడింది. ఆ ప్లేసు చాలా డేంజర్ ప్లేసు. అందువల్ల రాత్రి వాళ్ళు పడుకోకుండా నడుచుకుంటూనే వస్తున్నారు. వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా పెద్ద అగ్ని పర్వతం ఉంది. దాన్ని ఆమె తన పుట్టింటికి వచ్చినట్లు ఫీల్ అవుతోంది. ఆ అగ్ని పర్వతం ఎక్కుతూ వెళ్తుంటే ఒక చోట రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడు హీరో ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. ఇదే నా ఇల్లు అని అది చెబుతోంది. రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరదామని అనుకుంటున్నప్పుడు వాళ్ళ ముందు 2 దారులున్నాయి. ఎటువైపు వెళ్దామని మన్రో అడుగుతున్నాడు. హీరోయిన్ ఇటువైపు అంటుంటే అటువైపు అని ఆమె చెప్తోంది. వెంటనే అక్కడికి వచ్చిన హోంవర్క్ ఆ గొరిల్లా చెప్పేది వినండి అన్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఆమె చెప్పిన వైపే వెళ్దామని అంది. ఇక ఆమె చెప్పిన వైపే వెళ్తున్నారు. దట్టమైన అడవిలోకి వెళ్తున్నారు. నిన్న నైట్ ఒక ఫ్లైట్ కింద పడుతుంటే చూసారు కదా, అది అక్కడ ముక్కలు అయి ఉంది. మన్రో లోపలికి వెళ్లి చూశాడు. లోపల ఉన్నవారు కూర్చున్నట్లే చనిపోయారు. ఆ ఫ్లైట్ ను చూసిన తర్వాతే హీరోయిన్ కి అర్థమైపోయింది ఆ వజ్రాలు తీసుకురావడానికి హీరోయిన్ సరిపోదని ఇంకో గ్రూప్ ను ఆ కంపెనీ పంపించినట్లు ఆమెకు అర్థమైంది. కానీ వాళ్ళు అడ్వెంచర్ ప్రారంభించక ముందే చనిపోయారు. వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలో సడన్ గా ఒక చోట స్టన్ అయిపోయారు. చూస్తే వాళ్ళ ముందు ఒక పెద్ద గొరిల్లా నిలబడి ఉంది. అప్పుడు హీరోతో మన్రో అలాగే కదలకుండా నిలబడు, ఒకవేళ కదిలావనుకో అది అటాక్ చేస్తుందని చెప్పాడు. అప్పుడు అది సడన్ గా ముందుకు వచ్చింది. కానీ హీరో కొంచెం కూడా కదలకుండా దాని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండా అలాగే ఉన్నాడు. కొంచెం సేపు అతన్ని గుర్రుగా చూసిన గొరిల్లా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కదలొద్దని చెప్పి మంచి పని చేశారు మన్రో అని అంటుంటే వెనక తిరిగి చూస్తే మన్రో కనిపించడం లేదు. చూస్తే అతడు చాలా దూరం వెనక్కి వెళ్లి పొదల్లోంచి బయటకు వస్తున్నాడు. సారీ బ్రదర్, భయంలో పరిగెత్తా అంటున్నాడు. అప్పుడు గొరిల్లా యొక్క ఫ్యామిలీ వచ్చింది. అవన్నీ ఆమెని చూశాయి. బ్యాగ్ వేసుకుని ఆమె అక్కడ కూర్చుని ఉంది. ఆ గొరిల్లాలు తనని చూస్తున్నాయని తెలియగానే హలో అని మనుషులతో మాట్లాడినట్లే సైగల ద్వారా ఈమె చెబుతోంది. దాన్ని చూసిన గొరిల్లాలు ఇదెవరు అని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాయి. అలాగే ముందుకు సాగుతున్న క్రమంలో ఒక అతడు దీనిపైన కాలు పెట్టాడు. బాగా అరిచాడు. అతడు ఒక వైర్ మీద కాలు పెట్టాడని తెలుసుకున్న హీరోయిన్ ఆ వైర్ ను పట్టుకుంటూ దూరంగా వెళ్ళింది. చూస్తే ఒక అలారం ఉంది. దాన్ని ఆఫ్ చేసింది. ఇదేంటి అని అడుగుతుంటే మా గ్రూప్ లోని వాళ్ళు ఎక్కడ గుడారం వేసినా కూడా అడవి జంతువులు రాకూడదని, ఒకవేళ వస్తే అలారం మోగాలని ఇలా సెట్ చేస్తారు అని చెప్పింది. తన కంపెనీ యొక్క మనుషులు ఇక్కడికి వచ్చారని ఆమె తెలుసుకుంది. కానీ మనుషులు కనిపించట్లేదు, వాళ్ళ వస్తువులు కనిపించట్లేదు. మన్రో గ్రూప్ లోని ఒక వ్యక్తి ఆ గుహలో రంధ్రం నాటి దాన్ని గమనించాడు. అదే సందులోకి చార్లెస్ యొక్క మనిషి వెళ్ళినప్పుడు అతని యొక్క కన్ను బయటకు వచ్చింది. లోపలికి వెళ్ళిన వాడు బయటకు వచ్చి అంతా సేఫ్ గానే ఉంది, రండి లోపలికి వెళ్దామని పిలిచాడు. ఆ రంధ్రాన్ని దాటుకుంటూ వీళ్ళు లోపలికి వచ్చి చూస్తే బ్రహ్మాండమైన శిల్పం ఒకటి ఉంది. దాన్ని చూసి అంతా నోరెళ్ళబెట్టారు. అది చూసిన హోంవర్కర్ చూసారా, నన్ను నమ్మారా, ఇదే సాలమన్ నగరం అంటున్నాడు. అప్పుడే ఆ శిల్పం యొక్క కళ్ళను చూపించారు. ఆ కళ్ళనే ఆమె తన పెయింటింగ్ లో గీసింది. అక్కడ ఒక ద్వారం లాగా ఉంది. దాని గుండా వారు లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళ ముందు పెద్ద కోట ఉంది. అది చూడగానే హోంవర్కర్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సాలమన్ రాజు యొక్క మనుషులు మొదట వజ్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత వజ్రపు సొరంగాన్నే కనిపెట్టారు. ఆ సొరంగాన్ని కాపాడడం కోసం పెద్ద నగరాన్ని, పెద్ద కోటను నిర్మించారు. బుక్ లో గీసినట్లుగానే అచ్చం అలాగే ఈ కోట ఉంది అని ఆశ్చర్యంగా అతడు చూస్తున్నాడు. ఆ కోటకు రక్షణగా యుద్ధ వీరులు ఉండేవారు. ఎవరైనా అటు వైపు వస్తే వాళ్లకు చావు కన్ఫర్మ్. అప్పుడు మన్రో యొక్క మనిషి ఏదో కనిపెట్టినట్లు పిలిచాడు. అతడు ఒక దారి కనిపెట్టాడు. అక్కడున్న తలుపు ద్వారా వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు కోటలోకి వచ్చారు. అక్కడ చూస్తే పూర్వకాలంలో లాగా ఏవో బొమ్మలు గీసి ఉన్నాయి. ఆమె ఎటువైపు వెళ్ళింది. ఆమెను వెతుక్కుంటూ హీరో యొక్క ఫ్రెండ్ వెళ్తున్నాడు. అప్పుడు వెనుక నుంచి భీకరమైన శబ్దం వినిపించింది. అతడు దాన్ని చూసి తన కళ్ళను తానే
నమ్మలేకపోయాడు. ఇంకోవైపు వీళ్ళంతా కోటలోకి వస్తున్నారు. వీళ్ళు నెమ్మదిగా లోపలికి వెళ్తుంటే బయట హీరో యొక్క ఫ్రెండ్ ఉన్నాడే, అతని అరుపులు వినిపించాయి. వీళ్ళు తిరిగి చూస్తే అతడు గాయాలకు రక్తం కారుతుంటే వేగంగా ఇటువైపు వస్తున్నాడు. అదే టైంలో దూరంగా ఒక రూపం రావడం చూశారు. చూస్తే అది గొరిల్లా లాగా ఉంది. సడన్ గా వీరి వైపు అది ఒక తలను విసిరేసింది. ఆ తల వీళ్ళ గ్రూప్ లోని ఒకటిది. అది కోపంతో వీళ్ళ వైపే వస్తోంది. చేతిలో ఉన్న తుపాకులతో అటాక్ చేస్తున్నారు. దానికి బుల్లెట్లు తాకాయి. అరుచుకుంటూ వెళ్లిపోయింది. అదే టైంలో ఆమె కూడా పరుగున వచ్చింది. వెంటనే హీరో దాన్ని హత్తుకున్నాడు. ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలని అంతా అనుకుంటున్నారు. బయట చూస్తే వాళ్ళ మనుషులంతా చనిపోయారు. అది చూసిన హోమోల్క ఇందువల్లే ఇక్కడ ఉన్న వజ్రాలను ఎవరూ పొందలేకపోయారు. ఈ రాక్షస కోతులకు సంబంధించిన కథ నిజమేనా అని అంటున్నాడు. అప్పుడు రాత్రి కావడంతో వాళ్ళు అక్కడే క్యాంప్ వేశారు. కానీ రక్షణగా ఉండాలని వారి చుట్టూ కరెంటు పాస్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మధ్యలో టెంటులు వేసుకుని వీళ్ళున్నారు. అప్పుడు హీరోతో ఆమె అది చెడ్డ గొరిల్లా అని అరుస్తోంది. ఇక్కడ వీరు కరెంటు తీగలు మాత్రమే కాదు, వాటికి సెన్సార్ బిగించి ఎలాంటి మూవ్మెంట్ ఉన్నా కూడా తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా ఎదురుగా వస్తే వాటిపై దాడి చేయడానికి 4-5 మిషన్ గన్లు కూడా సెట్ చేశారు. వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటుంటే సడన్ గా ఒక ఆటోమేటిక్ మిషన్ కాలుస్తోంది. అది చూడగానే వీళ్ళు భయపడిపోయి తుపాకులు తీశారు. వేర్వేరు వైపులో ఉన్న మిషన్ గన్లు టక్కున కాలుస్తున్నాయి. అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది ఆ కోతులు వీళ్ళను డైవర్ట్ చేసి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అనుకున్నారు. వెంటనే హీరోయిన్ తన ల్యాప్టాప్ తీసి స్కానింగ్ చేస్తోంది. ఆ ఏరియాలో మొత్తంగా 15 గొరిల్లాలు ఉన్నట్లు ఆమెకు తెలిసింది. వెంటనే తుపాకులు తీసి ఇష్టం వచ్చినట్లు కాలుస్తున్నారు. అప్పుడు అవన్నీ పారిపోతున్నాయి. అప్పుడు హోమోల్కర్ అక్కడికి వచ్చి ఆ గోడకు పూర్వకాలపు బొమ్మలు గీసి ఉన్నాయి కదా, వాటి అర్థాన్ని నేను కనిపెట్టా అంటున్నాడు. ఏంట్రా అని అడిగితే మేము మిమ్మల్ని చూస్తూనే ఉంటామని రాసి ఉంది అని అన్నాడు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఉదయమైంది. ఆమె కనిపించట్లేదని హీరో చెప్తున్నాడు. అంతేకాదు ప్రొఫెసర్ హోమోల్కో కూడా కనిపించట్లేదు. ఆమె కనిపించట్లేదని అనగానే మన్రో ఏమంటున్నాడంటే ఒకవేళ అది తన వాళ్ళ కోసం వెళ్లిపోయి ఉంటుందేమో, దాని గురించి నువ్వు ఆలోచించకు, మనం వచ్చిన పని చూద్దామని మన్రో అంటున్నాడు. ఇప్పుడు అంతా కూడా నెమ్మదిగా కోటలోకి వెళ్తున్నారు. అప్పుడు ఆ కోట గోడలకు ఉన్న బొమ్మలను చూసినప్పుడే వీళ్లకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. సాలమన్ అనే రాజు ఈ సిమెంట్ కలర్ గొరిల్లాలను మనుషులను చంపడం కోసమే ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెట్టినట్లున్నాడు. ఆ వజ్రాల సొరంగానికి అవే కాపలాదారులు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ గొరిల్లాలు తమను పెంచిన ఆ సాలమన్ రాజుకే వ్యతిరేకంగా పనిచేశాయి. అతన్ని చంపేశాయి కూడా. వీళ్ళు లోపలికి వెళ్తుంటే అక్కడ చాలా పుర్రెలు, ఎముకల గూళ్ళు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా అడవిలో జీవించే సాధారణ గొరిల్లాల యొక్క కళేబరాలు. లోపలికి వెళ్తుంటే సడన్ గా భూకంపం ఏర్పడింది. ఆ కోటలో ఉన్న పైకప్పులు కూలి కింద పడుతున్నాయి. అప్పుడు వాళ్లకు కనిపించిన దారిలో వెళ్తుంటే హోమోల్కర్ అందులోంచి బయటకు వస్తున్నాడు. మిమ్మల్ని చూడడం నాకు సంతోషం కలిగించింది అని మన్రోను చూస్తూ అంటున్నాడు. ఆ గుహలో ఏ వైపు వెళ్ళొచ్చు అని ఫ్లేర్ ఆన్ చేసి చూస్తున్నారు. ఆ భూకంపాన్ని చూసిన ఆమె గొరిల్లా సమూహం ఉంటుందే దాని నుంచి వేరైంది. హీరో ఉన్న క్యాంపుకు వచ్చింది. అతని కోసం వెతుకుతోంది. కానీ ఆ క్యాంపులో ఎవరూ కనిపించలేదు. ఇంకోవైపు గుహలోంచి వెళ్తున్న వారు చివరకు ఒక మార్గాన్ని కనిపెట్టారు. అక్కడ చూస్తే కింద మట్టిలో వజ్ర వైడూర్యాలు పడి ఉన్నాయి. వాటిని చూడగానే హోమోల్కర్ ఆతృతగా వెళ్లి చేతుల్లోకి తీసుకుంటున్నాడు. అప్పుడే వీళ్ళు గమనించారు వీళ్ళ చుట్టూరా ఆ పర్వతం దగ్గర చాలా రంధ్రాలు ఉన్నాయి. అక్కడ ఒక్కో రంధ్రంలో కూడా క్రూరమైన గొరిల్లాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలా అని అంతా ఆలోచిస్తున్నారు. వీళ్ళంతా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని చూస్తుంటే హోమోల్కర్ మాత్రం ఒక్క వజ్రాన్ని కూడా వదలకూడదు, వీటన్నిటినీ తీసుకెళ్లాలి, ఈ ప్రపంచంలో ధనవంతులం మనమే అంటున్నాడు. కింద ఉన్న ఒక్కో వజ్రాన్ని ఏరుతున్నాడు. అప్పుడు గొరిల్లాలు అతన్ని చుట్టుముట్టాయి. వాటి ముఖం చూస్తే రౌద్రంగా ఉంది. వాటిని చూడగానే వజ్రాలను కింద పడేసి హోమోల్కర్ పరిగెత్తడానికి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని అటాక్ చేశాయి. ఇక గొరిల్లాలు అన్ని వచ్చి అతన్ని కొట్టి చంపేశాయి. వీళ్ళు తుపాకులతో కాలవడానికి ప్రయత్నిస్తుంటే అవి కూడా అటాక్ చేస్తున్నాయి. అప్పుడు ఒక గుమ్మం లాగా కనిపించింది. అందులోంచి పరిగెత్తుతున్నారు. ఆ లోపలికి వెళ్లి చూస్తే అతి పెద్ద వజ్రం అక్కడ ఉంది. కానీ దానికి సంబంధించిన దారి లేదు. అక్కడికి వెళ్లి చూస్తే చాలా ఎముకల గూళ్ళు ఉన్నాయి. 2 డెడ్ బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకడెవరంటే హీరోయిన్ పియాన్సీ అయిన చార్లెస్. చేతిలో ఒక వజ్రం ఉంది. దాన్ని పట్టి లాగినట్లున్నాడు. అలాగే చనిపోయాడు. అతన్ని చూడగానే హీరోయిన్ ఏడుస్తోంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ బాధపడకు, నువ్వైనా ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి అని ఆమెను బయటకు తీసుకొస్తున్నాడు.
వెళ్తున్నాడు. కానీ వారు వెళ్ళడానికి దారే లేదు. అన్ని వైపులా కూడా ఈ గొరిల్లాలు చుట్టుముడుతున్నాయి. అప్పుడు మళ్ళీ అక్కడ భూకంపం ఏర్పడింది. ఈసారి సాధారణ భూకంపం కాదు, అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. ఆ పర్వతం లైట్ గా కూలిపోతోంది. ఈ బిల్డింగ్ లో రాళ్లు పడుతున్నాయి. మన్రో తనకు ఎదురుగా వచ్చే గొరిల్లాలను ఒక్కొక్కటిగా చంపేస్తున్నాడు. కానీ ఒకానొక సమయంలో అతని తుపాకీలో బుల్లెట్స్ అయిపోయాయి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు హీరోయిన్ కు ఒక ఐడియా వచ్చింది. వెంటనే చనిపోయిన పియాన్సీ యొక్క చేతిలో వజ్రం ఉంది కదా, దాన్ని తీసి లేజర్ తుపాకీ ఉంటుంది, ఆ తుపాకీలో ఆ వజ్రాన్ని పెట్టింది. ఈమె దాన్ని రెడీ చేస్తున్న క్రమంలోనే ఒక గొరిల్లా వచ్చి హీరోను విసిరేసింది. ఇక అన్ని అతని చుట్టూ మూగి అటాక్ చేద్దామని ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు సడన్ గా మధ్యలోకి వచ్చింది ఆమె. అప్పుడు వాటన్నిటిని తినేసేటట్లు చూసింది. దీన్ని చూసి ఆ గొరిల్లాలన్నీ భయపడ్డాయి. మధ్యలో ఉన్న ఆమె, ఏయ్ మీరంతా పరిగెత్తండి లేకపోతే చంపి పడేస్తా అని అరుస్తోంది. ఒక్క గొరిల్లాను కూడా హీరో పక్కకు రాకుండా చేస్తోంది. అప్పుడు హీరోయిన్ లేజర్ తుపాకీతో వాటిని కాలుస్తోంది. ఆ లేజర్ పడగానే వాటి యొక్క శరీర భాగాలే విడిపోతున్నాయి. ఆ లేజర్ గన్ తో గొరిల్లాలను 2 ముక్కలుగా చేస్తోంది. వాటిపై అటాక్ చేసుకుంటూ ఆ దారి గుండా వెళ్లిపోతున్నారు. అదే టైంలో అగ్ని పర్వతం పేలింది. అందులోంచి లావా బయటకు వస్తోంది. ఆ గుహలోకి లావా వస్తోంది. అప్పుడు ఏమైందో ఏమో కానీ ఆ గొరిల్లాలన్నీ లావాలోకి దూకి చనిపోతున్నాయి. ఇప్పుడు వీరంతా కూడా ఆ సాలమన్ నగరం నుంచి బయటకు వస్తున్నారు. ఆ నగరం చుట్టూ ఉన్న నేలంతా కూలిపోతోంది. మన్రో హీరోయిన్ ముందుగానే వచ్చింది. కానీ హీరో ఆమె వస్తుంటే మధ్యలో ఉన్న నేల పగిలిపోయింది. వాళ్ళు క్రాస్ చేసి ఇటువైపు రాలేకపోతున్నారు. సరే చుట్టూ తిరిగి వద్దామని వేరే దిశకు వెళ్లారు. ఇంకోవైపు మన్రో హీరోయిన్ వాళ్ళు క్యాంపు వేసుకున్న చోటుకు వచ్చారు. ట్రాన్స్మిటర్ ను ఆన్ చేసి ప్రైవేట్ కంపెనీ ఓనర్ ను హీరోయిన్ పిలుస్తోంది. అప్పుడు అతడేమో వజ్రాన్ని తీసేవా అంటున్నాడు. ఆ వజ్రాన్ని తీశాను, కానీ ఒక బ్యాడ్ న్యూస్, చార్లీ చనిపోయాడు అని చెప్పింది. సరే సరే ఆ వజ్రాన్ని భద్రంగా తీసుకురా, ఎక్కడ పోగొట్టొద్దు అని అంటున్నాడు. ఒరే దుర్మార్గుడా, నా బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పాను, నువ్వేమో వజ్రాన్ని జాగ్రత్తగా తీసుకురా అని చెప్తున్నావేంట్రా అనుకుంటోంది. ఇదే విషయాన్ని ఓనర్ ని అడిగితే, ఏమ్మా చనిపోయిన వాడు ఎలాగైనా ప్రాణాలతో వస్తాడా, వాడి ఆత్మ శాంతించాలని కోరుకుందాం, నువ్వు మాత్రం ఆ వజ్రాన్ని జాగ్రత్తగా తీసుకురా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కు సర్రున కోపం వచ్చింది. నువ్వు స్వార్థంగా ఏదైనా పని చేస్తే బాధపడేలా చేస్తానని ఇంతకు ముందే ఆమె చెప్పింది కదా, ఇప్పుడు అది చేస్తాను చూడరా అని చాలా కోపంలో ఉన్న హీరోయిన్ వీళ్ళ కంపెనీ యొక్క శాటిలైట్ ద్వారానే వీడియో కాల్ లో మాట్లాడుతోంది. వెంటనే ఆ శాటిలైట్ లొకేషన్ ను లేజర్ గన్ లో ఫిక్స్ చేసింది, ఫైర్ చేసింది. ఆ లేజర్ నేరుగా వెళ్లి అంతరిక్షంలో తిరుగుతున్న ఆ శాటిలైట్ ను నాశనం చేసింది. ఇక అంతే, కనెక్షన్ కట్ అయిపోయింది. ఇంకోవైపు హీరో ఎలాగోలా చేసి అగ్ని పర్వతం నుంచి తప్పించుకుని వచ్చాడు. కానీ ఆమె కనిపించట్లేదు. చుట్టూ తిరిగి చూస్తున్న క్రమంలో అది కనిపించింది. వెంటనే వేగంగా వెళ్లి దాన్ని హత్తుకున్నాడు. అప్పుడు ఆమె మంచి గొరిల్లాలు అని చెప్తోంది. ఏంట్రా అని చూస్తే ఆమె తనకు సంబంధించిన గొరిల్లాల గ్రూప్ ను కనిపెట్టింది. అప్పుడు అది కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటే హీరోకు టాటా బై బై చెప్తోంది. అది తన సమూహంలో కలిసిపోయింది. ఇప్పుడు హీరో అతని గ్రూప్ కూడా పారాషూట్ ను ఓపెన్ చేశారు. అందులో ఎక్కి అక్కడి నుంచి అంతా వెళ్లిపోతున్నారు. అప్పుడు హీరోయిన్ వీళ్ళు కనిపెట్టిన వజ్రాన్ని హీరోకి ఇచ్చింది. హీరో దాన్ని ఆ అడవిలోనే విసిరేశాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.